హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ పెట్టయితే. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అవుతుంది, కానీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అవ్వట్లేదు సరిగ్గా. ఇక ట్రై చేస్తా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా. ఊరైతే వచ్చాను, సరదాగా తోటలోకి అయితే వెళ్తున్నాము. అరటికాయలు చూడండి ఎంత పెద్దగా లేసిందో. అరటి చెట్లు ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి. కాసిన ప్రతిసారి చెట్లన్నిటికీ 7 నుంచి 8 గెలలు అయితే ఖచ్చితంగా దించుతాము. అసలు తోటకి ఎందుకు వెళ్తున్నాము అంటే నిమ్మకాయలు తెంపటం కోసం. ఇదిగోండి మా ఊళ్ళో అయితే ఎక్కడ ఉన్నారు, నన్ను వదిలేసి వచ్చారు ముందు. పదండి వెళ్దాం. ఇంకా నిమ్మ చెట్టుని అయితే చూపిస్తాను రండి. చాలా పెద్ద నిమ్మ చెట్టు. మా చిన్నప్పుడు ఎప్పుడో వేసారంట మా తాత ఈ చెట్టుని. పెద్ద పెద్ద నిమ్మకాయలు అయితే కాస్తుంది. నిమ్మకాయలో రసం అయితే మామూలుగా ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. మీ అమ్మకి చూపించడానికి అదే కర్ర పట్టుకొని అక్క ఇది చూడు ఎంత చిన్న చూడు. ఆడికి అలా అమ్మకు చెప్తా. నిమ్మకాయలు తెంపడం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఎంత కొట్టినా రాలట్లేదు. అసలు ధ్వని ఉండాలి నిమ్మకాయలు తెంపడానికి. మా దగ్గర అది లేదు. కర్రతో ఎంత కొట్టినా అవేం వస్తాయి చెప్పండి కిందకి. నిమ్మకాయలు కొడుతుంటే నేను మా చెల్లి అయితే నిమ్మకాయలు పడినవన్నీ ఏరుతున్నాము. మొక్కలు ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు. ఏదో బాధపడి నిమ్మకాయలు అయితే ఏరాము. లోకేష్ కొంచెం నవ్వుకొని పనిచేయవా, మాకు ఆనందంగా ఉంటుంది. ఎంత కొట్టినా నిమ్మకాయలు అయితే సరిగ్గా రావట్లేదు. పాప వీడి కష్టం ఎవరికి చెప్తాము. ఎంత పదండి. నిమ్మకాయలు తెంపడం అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే. మల్లెపూలు మా తోటలో మల్లె మొక్కలు కూడా ఉన్నాయి. మా చిన్నప్పుడు చాలా ఎక్కువైతే పూసేవి, ఇప్పుడు ఇంకా అలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు కూడా పూస్తున్నాయి. రోజుకి ఒక 5-6 మూరలు అయితే అవుతూ ఉంటున్నాయంట. సరే మరి ఇంకా పదండి అయితే. బొబ్బస్కాయలు చూడండి ఇంకా పెరుగుతాయి. ఇవి ఇప్పుడు తెంపడానికి అయితే అవ్వదు. తోటలోకి వెళ్ళాం కదా, ఆ నిమ్మకాయలే ఇవి. పెద్ద పెద్ద కాయలని ఇంకా ఉన్నాయి. పిచ్చుకలు కూడా పెంచుతున్నారు మా ఇంటి దగ్గర అయితే. చాలా ఎక్కువ తెచ్చాము, కొన్ని అయితే చనిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం మంచి వ్యూస్ వెళ్ళినట్టయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. వేయట్లేదు. బాగున్నావా? నువ్వు లేపడం నాకు టైం పాస్ అవ్వలేదు. 3 రోజులు అయింది. ఒరే వెళ్ళిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యశ్రీ అగ్రి ఫార్మ్. సరే మరి వెళ్ళొస్తా. బాయ్.